వచ్చేసి వాటర్లో అయితే వేయలేదు కదా, సో అందుకనే డ్రైగా అలాగే అంత బాగుందనమాట. అదే వాటర్లో కనుక పెట్టేస్తుంటే ముందు చెప్పినట్టు వాటర్ కంటెంట్ అలాగే ఫ్రిడ్జ్లోని వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి కొంచెం దోమగా అట్లా అయిపోయి ఉన్నాను. చూసి దానికి కూడా బాగుంది. ముందైతే నేను ఇంకా ఎక్కువ డస్ట్గా ఉంది తోటలో నుంచి తెచ్చినప్పుడు. నేను తోటలో పోయి తెచ్చాను కదా అప్పుడైతే. ఇప్పుడు ఏమంత డస్ట్ లేదు కాబట్టి ఒక 2 times మాత్రం వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో డిప్ చేసేసి ఇందులో వేసేస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ పాప అయితే లంచ్ బాక్స్ కావాలనింది అనమాట. సో ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఒక పక్క టైం అయితే అయిపోతూ ఉంది. సో ఒకేసారి పోతా ఉందన్నమాట, మ్యాక్సిమం పోతా ఉంది దుమ్ము. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము. డిప్ చేద్దాం ఇట్లా. అంటే ఇట్లా ఎక్కువ ప్రెస్ చేయకూడదు అనమాట, లైట్గా అంటుంటేనే అవి నలిగిపోకుండా ఉంటాయి. గట్టిగా కనుక గట్టిగా కనుక నలిపామంటే నలిగిపోతాయి. సో నలపకుండా జస్ట్ పువ్వులాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసాం కదా, తెల్లగా వచ్చేసింది. అసలు ఒకసారికి సరిపెట్టుంది. అంటే మనం ఒలుచుకునేటప్పుడే నీట్గా వచ్చేసుకున్నాం అనమాట. సో అందుకని ఇంత నీట్గా అయితే ఉంది. ఇంత కష్టపడితే కానీ అది నోట్లో పోరు. టేస్ట్ అనేది అనిపించాలి కదా. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఇవి అసలే ఉండిస్తాను కొద్దిసేపు. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాము. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటే కూరలో మెల్ట్ అయిపోతుంది కదా. అంటే పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి కూరలో మెల్ట్ అవ్వు, ఆనియన్స్ లాగే అట్లాగే ఉంటాయి అనమాట. పులుసుకి అట్లా అయితే పొడవుగా కట్ చేసుకోవాలి. మసాలాలు ఏదైనా సరే ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆ కూరలు అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు కూర కలిసి వస్తుంది. టమాటాలు కూడా అంతేను, సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే వైట్ ఎర్రగడ్డ, ఒకటి వచ్చి వైట్ ఎర్రగడ్డ, ఒకటి వచ్చి రెడ్ ఎర్రగడ్డ. అంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదా ఎర్రగడ్డ. మూడు టమాటాలు 2 ఉల్లిపాయలు ఎంత తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సరిపోతాయి, అలాగే 3 టమాటాలు సరిపోతాయి. అంటే మనం తక్కువ క్వాంటిటీ కదా. అంటే చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు అనుకుంటాము. మళ్ళీ ఇప్పుడు టమాటా కట్ చేద్దాము. ఇది కూడా కదా ఇలా చెప్పినట్టు సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా ఎక్కువ వేస్తే పుల్లగా కూడా వచ్చేస్తుంది కదా. ఎక్కువ ఇట్లా ఒక చిన్నవి. ఇప్పుడు ఈ వాటర్లో వేసాం కదా, దీంట్లో ముంచే మళ్ళీ ఫ్రైలో వేసేద్దాం డైరెక్ట్గా. అందుకని ఆ వాటర్లో అలాగే ఉంచేసాను అనమాట. ఇందులో పచ్చిమిర్చి అలా ఏమీ అయితే వేయట్లేదు. పచ్చిమిర్చి వేస్తే కొంచెం కారం ఎక్కువద్ది. మా ఆయన అసలు కారం తక్కువ తెచ్చాడు. కారం వేసేవా అంటుంటాడు అనమాట. ఇట్లయితే కట్ చేసుకున్నాం కదా, కూర చేద్దాము. ఆయిల్ అయితే వేసాను అనమాట. చూసేసుకోవాలి, అంటే కొద్దిగా అది క్వాంటిటీ. సో 2 దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు అనమాట, అలాగే 2 మొగ్గలు వేసేద్దాము. ఇవి కొద్దిగా వేగాక ఆనియన్ ముక్కలు అయితే వేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ ముక్కలు అయితే వేసేద్దాము. మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకని అనమాట జస్ట్ వేసి మసాలా పేస్ట్ అయితే వేసేసాము కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. సన్నగా కరుగుతుంది టమాటా. ఇది కొద్దిగా మీడియం దాంట్లో, అప్పుడు కొంచెం కుక్ అవుతాయి. ఇప్పుడు నేను హైలో పెట్టేస్తాను, ఎందుకంటే పాప టైం అయిపోతుంది కదా. సో అందుకని అనమాట ఇప్పుడు కొంచెం మీడియంలోనే పెట్టాను. కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాము. కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్లు కారం అయితే వేసేసాను. మొత్తం కసంగా వేయించుకొనేసి ఈ విధంగా. ఇప్పుడు
ఇప్పుడు ఈ పుట్టగొడుగులు ఉన్నాయి కదా, అదే పుట్టకూడు వేసేద్దాము. జస్ట్ లైట్గా పిండి పట్టుకొని ఇలా వేసేయడమే. చూడండి, పువ్వులు లెక్కనే పట్టుకోవాలన్నమాట. అందుకనే అట్లా లైట్గా పట్టుకోవడం వల్ల ఈ విధంగా ఉంది. గట్టిగా కనుక పట్టుకుంటే అది కూడా అట్లా ఉండదు అనమాట, స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు వేసేసాం కదా, మొత్తం కలిసే విధంగా అయితే కలుపుదాము. గుడ్డదానికి అన్నం కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆపేసి ఇప్పుడు చూడండి, నేనేం వాటర్ పోయలేదు కదా, అదే వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది వాటర్ కంటెంటే కాబట్టి మనం పిండి వేసాం కదా, దాంట్లో వాటర్ కూడా కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ అయితే పోతాము. ఇదైతే వాటర్ వస్తూ ఉన్నాయి కదా, చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాము. అంటే మనం చేసిన పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చికెన్ తెచ్చినా అట్లా అంటే సింపుల్గా చేసేస్తాము అని చెప్పి ఇట్లయితే ఎప్పుడు చేసి పెట్టుకుంటాను నేను. ఇది వేసేసుకున్నాము. ఇది వేసేసుకొని కొద్దిగా కలుపుకొని హాట్ వాటర్ అయితే పోసేసుకున్నాము. కొత్తిమీర కొద్దిగా వేద్దాము. ఇది కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా, మొత్తం పెట్టేసి హాట్ వాటర్ ఇలా గ్లాసు తెచ్చి అసలు అన్ని ఇవ్వలేదు, కొద్దిగా అయితే సరిపోతాయి. ఇలా అయితే సరిపోతుంది. అంటే జస్ట్ కొంచెం ఒక 3-4 పొంగులు అయితే సరిపోద్ది అనమాట. అది ఎక్కువ ఉడకపడలేదు కదా, ఎక్కువ అట్లా అనమాట. ఇప్పుడు ఈ అన్నం పక్కన పెట్టేసి దీన్ని వచ్చేసి ఈ పక్క షిఫ్ట్ చేద్దాం. అంటే షాప్కి టైం అయిపోతుంది కదా, దోశ పోతామని. బా రెడీ అయిందా అన్నమ్మా? రెడీ అవ్వాలి అవుతుంది. నువ్వు టిఫిన్ తినేసి ఈ లోపల అది ఉడికిపోతాయి. దాన్ని ఇట్లా అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ చూద్దాం. సాల్ట్ అయితే అసలు లేదు, మనం ఇలా కొద్దిగానే కదా వేసాము. సో రాక్ సాల్ట్ వేసాను, సాల్ట్ అయితే లేదు. ఇది ఒకటి పక్కన కాకులా ఇది కాలిందని చూద్దాము. వాటర్ వేసాం కదా, కాలిందనమాట. ఆల్రెడీ చిటికెడు సోడా ఉప్పు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను దోసపిండి అయితే. ఈ విధంగా నేను దోసపిండి ఇడ్లీ పిండి ఒకేసారి చేస్తానమాట. అంటే చాలా మెత్తగా వస్తాయి, అంటే ఒకటి పచ్చిపిండితోనే మళ్ళీ చేసేది కూడా. ఇప్పుడు పిండి పోద్దాము బుట్టడానికి. చిన్ని దోశ ఒక దోశ తింటారు కాబట్టి చిన్ని దోశ నాన్న, అందులో 2 దోశలు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి కదా, కూర అయితే ఉడక ఉంది. కమ్మాన్ టైం అయిపోతుంది ఉడకడానికి. ఇప్పుడు ఈ గ్యాస్ అయితే ఆపేస్తున్నాను. ఒక దోశ చాలు కాబట్టి ఆ మంటకి సరిపోద్ది అనమాట. పిల్లలు తెచ్చేసామంటే ఆ మంట సరిపోతుంది. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక ఫైనల్ ఇలా అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు తీసేసి గిన్నెకి షిఫ్ట్ చేసుకుంటాను. అయిపోయింది. గుడ్డది వచ్చి అలా బాక్స్లో అంటే అదే దోశలోకి అయితే తింటా ఉందన్నమాట.